వీక్షకులందరికీ నమస్కారం. ఇన్సూరెన్స్ అంటే మనకి ఒకప్పుడు ఎల్ఐసి గుర్తుకొచ్చేది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు లేకముందు ఇన్సూరెన్స్ మొత్తం ఎల్ఐసి చేతిలో ఉండేది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ప్రభుత్వ బ్యాంకులు ఎలాగైతే పనిచేస్తాయో ఆ ఎల్ఐసి కూడా అలా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేది. ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్కి తెరలేపారు. 74% ప్రైవేటు విదేశీ పెట్టుబడులు కూడా పెట్టడానికి కూడా అనుమతించారు ఇన్సూరెన్స్ సెక్టార్లో. ఈ విధంగా 88,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లోకి వచ్చాయి. ఇవాళ అసలు ఇన్సూరెన్స్ రంగంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయని చూస్తే దాదాపు 300 పైగా కంపెనీలు ఉన్నాయి. వాహనాల ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఆస్తులకు ఇన్సూరెన్స్, వ్యక్తులకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఎండోమెంట్ పాలసీలు, రకరకాల అసలు ఇన్సూరెన్స్ సెక్టారు అంతా బీభత్సంగా విస్తరించిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతించింది. ఇక ఇన్సూరెన్స్ రంగంలో నూతన పోకడలు రాబోతామని ఇప్పటికే ఇటీవల కాలంలో మనం వార్తల్లో కొన్ని దారుణాలు చూస్తూ ఉన్నాం. అమాయకుల పేరుతో 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీలు తీసుకోవటం, ఒక్క 6 నెలలు ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియం చెల్లించడం, ఆ తర్వాత ట్రాక్టర్ పెట్టి గుద్ది చంపడం, లారీ కింద నెట్టడం, లేదంటే జలపాతాల దగ్గర తీసుకెళ్ళి జారి పడ్డాడని చెప్పేసి లోపల తోయడం, ఇలాంటి కార్యక్రమాలు ఇటీవల కాలంలోనే గడిచిన నెల రోజుల్లోనే 2-3 వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. సహజంగా ఒకే కంపెనీలో అయితే 4-5 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఫలానా వ్యక్తిని చంపేద్దామని ప్లాన్ చేసుకొని బంధువుల్ని అతనితో 4-5 కంపెనీల నుంచి ఎండోమెంట్ పాలసీలు తీసుకొని 4-5 కోట్లకి నామినీలుగా వేరే పేర్లు పెట్టుకొని ఒక 6 నెలలు కాగానే ఒక మంచి శుభముహూర్తం చూసి ఎవరి పేరుతో అయితే ఇన్సూరెన్స్ చేశారో వాడిని లేపేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న పత్రికల్లో చూసినా కూడా 2-3 వార్తలు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఐఆర్డీఏ కానీ చర్యలు తీసుకోవాలి. అసలు నెలకు 10,000 ఆదాయం లేని వాడికి కూడా 10 కోట్ల ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారు? అమితాబ్ బచ్చన్కు 100 కోట్ల ఇన్సూరెన్స్ చేశారన్నా అందులో అర్థం ఉంది. ఆయన దానికి అర్హుడు కాబట్టి. రిక్షా కొనుక్కునేవాడికో కూలీకో రోజువారీ 400-500 కూలి పనులు చేసుకునే వాడికి 10 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఇన్సూరెన్స్ చేస్తున్నారు అంటే కంపెనీలు కక్కుర్తి కాదా? ఏజెంట్లు, బ్రోకర్లు ఉంటారు, వాడి కమిషన్ వచ్చింది, ఎవరికైనా ఇన్సూరెన్స్ చేసేస్తారు. ఇంకా తర్వాత చంపేసిన తర్వాత ఇందులో అనుమానాలు ఉన్నాయని వాళ్ళే మరలా పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే క్లెయిమ్ చేస్తే వాడికి 4 కోట్లు, 5 కోట్లు ఇవ్వాలి. అతని మరణంలో అనుమానాలు ఉన్నాయని క్లెయిమ్ చేసిన తర్వాత ఇష్యూస్ బయటకు వస్తామని. అసలు బయటికి రాకుండా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా యాక్సిడెంట్లు చేసి చంపేసి రోడ్డు ప్రమాదాలు చిత్రీకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలు చూసి. రోడ్డు ప్రమాదాలన్నీ నిజంగా జరిగినాయి అనుకుంటే మన భ్రమే. వాటిలో ఇన్సూరెన్స్ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్లు ఎలాగైనా కనుక అనామకులకి 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఇక విదేశీ పెట్టుబడులకు సంబంధించి 100% ఇక డోర్లు ఎత్తారు కాబట్టి ఇలాంటి అరాచకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీ ఉంటుంది, సహజం. అది ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఏదో ఒకటి ఇన్సూరెన్స్ చేయడం, పాలసీలు చేయడం, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న సమయానికి వాడు అనుమానాస్పదంగా చనిపోయినాడు, అనుమానాలు ఉన్నాయని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు ప్రీమియం అయితే కావాలి, క్లెయిమ్ చేసుకున్న సమయానికి మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతాయి. అనామకుల మీద కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ చేయడం మీద మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.